హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా దగ్గర జొన్న వేసినాం ఫ్రెండ్స్. 4 ఎకరాల జొన్న వేసినాము. ఆ జొన్న లోపల ఈ పవర్ వీడర్తో రూపాయలు ఎడ్లు దొరుకుతలేవు కాబట్టి ఎడ్లు షార్టేజ్ ఉన్నాయి చాలా. ఎడ్లు దొరకాలంటే దొరుకుతలేవు ఫ్రెండ్స్. అందుకోసమనే పవర్ వీడర్ తోటి రొప్పదని ట్రై చేస్తున్నాం. మేము రొప్పినాం, ఇంతకుముందు కూడా రొప్పినాము. ఇప్పుడు జొన్న పెద్దగా అయింది, సక్సెస్ అవుతా లేదో మాకు కూడా తెలియదు. తీసుకుపోయితే ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత సక్సెస్ అవుతుందా కాదనేది పోయిన తర్వాత తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి దీని అటాచ్మెంట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది మొత్తం వీడియో ద్వారా మీకు చూపిస్తాను. వీడియో మాత్రం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. చూసి లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న గంట సింబల్ని కూడా నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. నా వీడియోలు, నా వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ మీకు వస్తాయి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ద్వారా. ఒకసారి చూడండి ఇవి ఏ విధంగా సెట్ చేయాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఇక చూడండి ఇది ఈ పవర్ వీడర్ వచ్చేసి 7H ఫ్రెండ్స్. ఈ పవర్ వీడరు ఒకసారి చూడండి. ఇది ఈ కర్రలు ఉన్నాయి కదా, వీటిని తీసేయాలి ఫ్రెండ్స్. ఇది ఉంది కదా, ఇదొకటి, ఇతలొకటి ఉంది. ఇవి తీసేయాలి. ఇవి తీసేసి ఏం చేయాలంటే దీని బదులు పయ్యలు ఉంటాయి ఫ్రెండ్స్, ఐరన్ వీల్స్. ఇక చూడండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఐరన్ వీల్స్. ఈ ఐరన్ వీల్స్ ఏం చేయాలంటే వాటికి బదులు ఈ ఐరన్ వీల్స్ వేసి ఈ పలుగు ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పలుగు ఉంది. ఇగో ఈ పలుగుతోటి ఏం చేయాలంటే చూడండి ఈ పలుగు ఉంది కదా, ఈ పలుగు ఈ ఐరన్ వీల్స్ ఇవి తీసి కలర్ తీసి ఐరన్ వీల్స్ వేయాలి ఫ్రెండ్స్, అతలొకటి ఇతలొకటి. తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే ఇది ఉంది కదా ఈ రాడ్ తీసి ఈ రాడ్ కాడ పలిగేసుకోవాలి ఫ్రెండ్స్. పలిగేసుకొని రొప్పితే చాలా మంచిగా పోతుంది. రొప్పేటప్పుడు కూడా ఏ విధంగా ఉందనేది మొత్తం వీడియో రూపంలో చూపిస్తాను. మొత్తం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి మొత్తానికైతే ఐరన్ వీల్స్ ఎక్కించుకున్నాము. మళ్ళీ తర్వాత ఇవి ఉన్నాయి కదా రోటావేటర్ కార్స్, ఇవి తీసేసినాము. ఇవి తీసేసిన తర్వాత ఇంకో ఈ పలుగు కూడా ఎక్కించుకున్నాము. ఒకసారి చూడండి ఇది తీసేయమంటారు రాడు. ఒకసారి చూడండి ఈ పలుగు ఈ విధంగా సెట్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంది. ఈ కర్రలు ఎందుకోసం అని అంటే, ఈ రూటావేటర్ ఎందుకోసం అని అంటే ఈ చెట్ల కింద, మామిడి చెట్ల కింద బుడేయనికి ఫ్రెండ్స్. చెట్ల కింద మొత్తం మంచిగా వేస్తుంది, బుడేస్తుంది, మొత్తం రూటావేటర్ లాగా వేస్తుంది. ఇదేమో మన దగ్గర ఇవి కూడా వేసి కొట్టొచ్చు, జొన్న చేనులో ఇవి కూడా వేసి కొట్టొచ్చు, కానీ పని వర్క్ చాలా స్లో అవుతుంది ఫ్రెండ్స్, పెట్రోల్ ఎక్కువ అవుతుంది. ఇదైతేనేమో స్పీడ్గా మన ఎడ్లు పోయినట్లు అవుతుంది ఫ్రెండ్స్, స్పీడ్గా అవుతుంది కాబట్టి మనకు వర్క్ తొందర అవుతుంది. ఒకసారి ఏ విధంగా అవుతుంది అనేది మీకు మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక జొన్న చేనులకైతే మిషన్ తీసుకొచ్చిన, కానీ జొన్న చాలా విరగడం వల్ల ఏమవుతుందంటే ఇది లెంత్ ఎక్కువ ఇచ్చినాం అయ్యి జొన్న ఏర్లు బయటకు వచ్చినాయి కదా ఫ్రెండ్స్. దానివల్ల ఇట్లా బుడొచ్చినట్లు చేసి ఏర్లను లేపేస్తుంది ఫ్రెండ్స్. జొన్న దాంట్లో చాలా పోతున్నాయి. మిషన్ అయితే సక్సెస్ అవుతలేదు ఇంట్లో. ఇప్పుడు పోతుంది కొంచెం చిన్న ఉండగా బాగోయింది, కానీ ఇప్పుడు ఏర్లు పెద్దగా అయినాయి కాబట్టి బయటికి అయ్యి మిషన్ అనేది దాంట్లో పడతలేదు ఫ్రెండ్స్. చెట్ల మీదకి పోతుంది, మొత్తం దాంట్ల మీదకే పోతుంది. అందుకోసమని ఇక దీన్ని చేసేది ఏం లేదు. అందుకోసమని మిషన్ బంద్ చేసిన. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మిషన్ అయితే బంద్ చేసినా కానీ సెట్ అయితే లేదు. ఒకసారి ఏ విధంగా అయిందో కూడా చూపిస్తాను చూడండి. సక్సెస్ అవుతుంది అనుకున్నాను, సక్సెస్ కాలేకపోయా ఫ్రెండ్స్. గడ్డి అయితే విపరీతంగా ఉంది, ఏం చేయాలో అర్థమైతే లేదు. మరి దీనికి వేరే పరిష్కారం ఏదన్నా ఆలోచన చేయాలి ఫ్రెండ్స్. గడ్డి మందు అన్నా కొడదామంటే గడ్డి మందు కొడితే మళ్ళీ దాంట్లోకి పడుతుందేమో, నాకైతే ఏం అర్థమైతే లేదు. ఒకసారి చూపిస్తాను చూడండి ఏ విధంగా అయింది అనేది ఫ్రెండ్స్. ఇక చూడండి ఈ విధంగా అయింది. అయినక్కడికి బాగా అవుతుంది, కానీ ఇషిరం ఉన్న సార్లు బాగా అవుతుంది, దగ్గర ఉన్న సార్లు ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. మిషన్ పడతలేదు అన్నట్లా. ఇక చూడండి ఇది ఆడిపోయి మళ్ళీ వచ్చినాయి ఇక్కడనే. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అవుతుంది. ఇది దాంట్లోగా ఇట్లా అడ్డం పడుతున్నాయి, ఆడొకటి పడ్డ చూడ, మొత్తం దాంట్లో అడ్డం పడుతున్నాయి. గడ్డి ఏమో విపరీతంగా ఇట్లుంది, సెట్ అయితే లేదు. ఏం చేయాలను, దీనికి వేరే పరిష్కారం ఏదైనా ఆలోచన చేయాలి ఫ్రెండ్స్. మిషన్ అయితే సెట్ అయితే లేదు, ఎందుకంటే జొన్నషన్ బాగానే పెరిగింది, నాయంత అయింది కాబట్టి 5 ఫీట్ల హైట్ పెరిగింది చూడండి దాంట్లో. అందువలన సక్సెస్ అయితే లేదు. దీనికి వేరే మార్గం ఏదైనా ఆలోచన చేయాలి ఫ్రెండ్స్. ఇక మిషన్ నడచలేదు కదా, దాన్ని అక్కడ పాడేసి ఇక వర్షం రోజుల పడితే మొత్తం గడ్డి మందు కొడదామని చెప్పి గడ్డి మందు తీసుకొచ్చినాము. వర్షం రోజుల పడితే మొత్తం కొట్టాలి. ఒక 4 సార్లు జొన్న చేనులో కూడా ట్రై చేసినాము. సక్సెస్ అయితేనేమో సరే, లేకపోతే జొన్న ఎండకపోతుందా మరి గడ్డి ఎండకపోతుందా తెలియదు. కొట్టయితే చూసినాం, 4 సార్లు కొట్టినాము. మొత్తం సక్సెస్ అయింది అనుకో దాన్ని కూడా కొడతాం మొత్తం గడ్డి. ఒకసారి చూడండి ఎంత మోతాదులో వేసుకున్నాలో, ఏం మందు గడ్డి మందు అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక రూలర్ అనే మందు గడ్డి మందు ఇది. ఒకసారి చూడండి వేస్తాడు మా మామ. ఒక పంపుకు అమ్ముకుడు నిండా వేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఎన్ని మిల్లీ మామ? 500 ml ఉన్నదే, 20 ml. చూడండి ఫ్రెండ్స్ ఇక 20 ml కాదనుకోండి మామ, 75 ml వేసుకోవాలి ఒక డబ్బాకు. ఒకసారి చూడండి రైట్ వేసేయి.
75 ml వేసుకొని అదేవిధంగా ఒక పిడికెడు యూరియా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇక ఒక పిడికెడు యూరియా చూడండి, ఒక పిడికెడు యూరియా వేసుకున్నాము. పిడికెడు యూరియా వేసుకొని వాటర్ పోసుకోవాలి. ఇక పిడికెడు యూరియా వేసుకున్నాం. మా మామకు ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని మాట్లాడుతున్నాను అనుకునే వెళ్ళారు. చూడండి ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక ఇవే ఈ వరలా కొట్టాలి. మొత్తం ఏ విధంగా ఉన్నాయి గడ్డి మొత్తం పురా, అందుకే బీడు మందు కొడదామని ప్లాన్ చేసినాం. సార్ చూడండి, మొత్తం ఈ గడ్డి మందు ఇట్లా ఈ వరలకు మొత్తం కొట్టాలి ఫ్రెండ్స్. ఇక చూడండి, నారకాడ చాలా జాగ్రత్తగా కొట్టాలి. నారలో కూడా గడ్డి మందు పడ్డదనుకో నార మొత్తం ఎండిపోతుంది. అందుకోసమని ఇక్కడ సైడ్ పట్టదు మామ అని చెప్పిన, అందుకే ఇక్కడ పడతలేడు. ఇక్కడ కిందిపాటు పడుతున్నాడు. చూడండి ఒకసారి చూడండి. గాలి దీనికి తోడు గాలి వస్తుంది ఫ్రెండ్స్, చాలా గాలి వస్తుంది. ఈ గాలి రావడం వల్ల కూడా ఈ నారలకు మొత్తం జిట్లుతుంది. అందుకోసమనే కిందిపాటు పడుతున్నాడు. ఇక్కడ ఉన్నాను కూడా చెక్కుకొనొచ్చు అని చెప్పి, మళ్ళీ నారలో పడ్డదనుకో నార ఎండిపోయిందంటే మళ్ళీ పర్సన్ పని కదా. అందుకోసమనే ఇక్కడ కిందికి పట్టొద్దని చెప్పిన. చూడండి.